Hello, I'm Dr. Aruna Mopatti, running Meenakshi Test Tube Baby Center, bus stand దగ్గర గుంటూరు. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat anything and everything about women. ఈరోజు ఐవీఎఫ్ చేయించుకోవాలంటే కొన్ని అపోహలు ఉన్నాయి చాలామందికి. మెయిన్ ఇంపార్టెంట్గా ఒక 5. ఆ అపోహలన్నిటికీ ఒక్కొక్క దానికి సొల్యూషన్ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మీకు. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కొంచెం బాగా లేట్ మ్యారేజెస్, కెరీర్ ఓరియంటెడ్గా ఉండి లేట్గా పిల్లల్ని కనాలనే ఆలోచన, చాలా వర్క్ స్ట్రెస్, టెన్షన్స్, వీటి వల్ల సంతానలేమి అనే సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇంత ముందు రోజుల్లో 25-30% ఉందనుకునే వాళ్ళు ఇప్పుడు 50% దాకా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా కష్టపడుతున్నారు జనాలు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల పెరిగే ఇన్ఫర్టిలిటీని చాలా మంచి న్యూ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ 4-5 చాలా అపోహలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఐవీఎఫ్ అంటే చాలా నొప్పి పుడుతుందేమో, దానికి కుట్లు పడతాయేమో, పెయిన్ వస్తుందేమో అని. నేను దాని గురించి ఒక వీడియోలో చెప్పాను. అస్సలు నాట్ ఎట్ ఆల్ పెయిన్ఫుల్, ఏమీ కుట్లే పడవు. పెయిన్ లేకుండా ఇంజెక్షన్స్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుందేమో, నేను తట్టుకోలేను, నేను ఎప్పుడు ఇంజెక్షన్స్ చేయించుకోలేదు పుట్టిన దగ్గర నుంచి అని చెప్తారు కొంతమంది. ఇప్పుడు డిఎన్ఏ రికాంబినెంట్ టెక్నాలజీ ద్వారా మెడిసిన్ తయారవుతుంది. దానివల్ల అస్సలు పెయిన్లెస్. చాలా చిన్ని సన్న సూది, డయాబెటిక్ వాళ్ళు ఇన్సులిన్ రోజు చేసుకుంటారు కదా, అంత చిన్న నీడిల్తోటే ఇంజెక్షన్ చేయించుకోవచ్చు. లేదా పెన్ వచ్చింది, అది అంతకంటే ఇంకా చిన్నగా ఉంటుంది. సో ఇంజెక్షన్స్ చేసేటప్పుడు పెయిన్ ఉండదు. ఐవీఎఫ్ పికప్ అప్పుడు అనస్థీషియా ఇస్తాం కాబట్టి పెయిన్ ఉండదు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ కాబట్టి అస్సలు పెయిన్ ఉండదు. సో ఐవీఎఫ్లో ఇంజెక్షన్స్ ఈ 3 స్టెప్పుల్లో ఎక్కడా పెయిన్ అనేదే ఉండదు. రెండో అపోహ ఏంటంటే చాలా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, బెడ్ నుంచి కదలకూడదు, కాళ్ళు కింద పెట్టకూడదు, మా అమ్మోళ్ళు లేవనివ్వరు, నా జాబ్ ప్రాబ్లం అవుతుంది అనేది. అస్సలు ఏమీ అవసరం లేదు. ఇంజెక్షన్స్ చేసుకునేప్పుడు ఇందాక చెప్పినట్టు చాలా చిన్న నీడిల్తో చేస్తాం కాబట్టి అస్సలు పెయిన్ ఉండదు. మీ వర్క్ హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. మీ వర్క్లో ఎప్పుడు ఖాళీ వస్తుందో అప్పుడు వచ్చి ఇంజెక్షన్స్ చేయించేసుకొని వెళ్ళిపోతే ఇబ్బందే ఉండదు అస్సలు. అయినా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినా కూడా ఒక 4-5 రోజులు రెస్ట్ తీసేసుకొని తర్వాత ఇంకా అసలు ల్యాప్టాప్, కంప్యూటర్ వర్క్, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే హ్యాపీగా వర్క్ చేసేసుకోవచ్చు. లేదు ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా కూడా ఎక్కువ జర్నీలు చేయకుండా ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చినాక కూడా అబ్జల్యూట్గా 100% బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వర్క్ కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఓన్లీ కొంచెం స్ట్రెయిన్ అవ్వకుండా ఆ కాస్త ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. సో మూడో అపోహ ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే పిల్లలు ఏమన్నా తేడాగా పుడతారేమో, అబ్నార్మల్గా ఉంటారేమో, మా ఇంట్లో వాళ్ళు అలా వద్దు, న్యాచురల్గా కావాలంటున్నారు, అసలు ఒప్పుకోవట్లేదని చాలామంది చెప్తారు. అది చాలా బ్యాడ్ అపోహ. ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా లూయిస్ బ్రౌన్ అని ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ మన ప్రపంచంలో, ఆమెకి ఇప్పుడు 50 సంవత్సరాల వయసు. ఆమె కూడా డెలివరీ అయ్యి ఒక పాప పుట్టింది. ఆ పాప కూడా అంటే ఆ జనరేషన్లో ఆ లూయిస్ బ్రౌన్కే కాకుండా వాళ్ళ పాప, ఆమెను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ లూయిస్ బ్రౌన్ బర్త్డేని 25th జూన్ వరల్డ్ ఐవీఎఫ్ డే అని డిక్లేర్ చేశారనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఆమె చాలా నార్మల్గా ఉంది ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ. ఆమె సెకండ్ జనరేషన్, ఆమె పుట్టిన పాప కూడా చాలా చక్కగా ఉంది. మీడియాలో అంతా ఆ పాప కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మీ ఇంటి పక్కోళ్ళు, ఇంటి ముందోళ్ళు చాలామంది ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనుంటారు. అందుకని అస్సలు అబ్నార్మల్గా ఉంటుంది బేబీ అనే ఆలోచన అస్సలు మైండ్లో నుంచి 100% డిలీట్ చేసేసేయండి. నెంబర్ 4 ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఐవీఎఫ్ చేయించుకుంటున్నావా, ఏమైంది, ఎందుకు అని మా ఇంటి పక్క వాళ్ళు అడుగుతున్నారు, నాకు ఐవీఎఫ్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం అనేది చాలామంది అపోహ ఉంటుంది. ఐవీఎఫ్ హాస్పిటల్ అంటే అన్నీ ఇట్స్ లైక్ ఏ నార్మల్. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఆ ఫీవర్ని మనం ఇంట్లో కూర్చొని హాస్పిటల్కి వెళ్తే ఎలాగా ఇంట్లోనే ట్రీట్ చేసుకోవాలి, ఎవరేమనుకుంటారో అని కూర్చుంటే మనకు జ్వరం తగ్గిపోదు కదా, ఇంకా దాన్ని ఎక్కువైపోయి వేరే కిడ్నీలో అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. అలాగే ఐవీఎఫ్ చేయించుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవరేమనుకుంటారో అనే సోషల్ స్టిగ్మా పోగొట్టుకొని చక్కగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మనకు కావాల్సిన టెస్టులన్నీ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ మన బేబీని మన చేతిలో పెట్టి పంపిస్తారు. సో ఈ సోషల్ స్టిగ్మా అనేది లేనే లేదు ఈ రోజుల్లో. వేరే ఫారిన్ కంట్రీస్లో అయితే అది నార్మల్. మన నార్మల్ డెలివరీ ఎలా ప్రిపేర్ అవుతామో వాళ్ళు ఐవీఎఫ్కి అలా ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మనలాగా 25 ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ చేసుకోరు. వాళ్ళు 30-40 ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు. సో మనకి 30%, 40% ఇన్ఫర్టిలిటీ ఉంటే వాళ్ళకి 60-70% ఉంటుంది. సో మనం డెలివరీకి ఎలాగ హాస్పిటల్కి వెళ్తామో వాళ్ళు ఐవీఎఫ్కి అలా ప్రిపేర్ అయ్యి వెళ్తారనమాట.
సో ఈ రోజుల్లో అస్సలు సోషల్ స్టిగ్మా అనేది అస్సలు పెట్టుకోకూడదు. చక్కగా మంచి ఐవీఎఫ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను ముందు వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూసుకుంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే సెలెక్ట్ చేసుకొని ఎర్లీగా వయసు మంచిగా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఐవీఎఫ్ చేయించుకుంటే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. ఇంకొక ఫిఫ్త్ అపోహ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, బోలెడంత డబ్బులు ఖర్చు అవుతాయి, మా వల్ల కాదు, మేము చేయించుకోలేము, మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే. కాదు, ఐవీఎఫ్ అనేది ఇప్పుడు మనం ఒక 10 హాస్పిటల్లో, ఒక హాస్పిటల్లో ఒక 4-5 నెలలు, ఇంకొక హాస్పిటల్లో ఇంకొక 4-5 నెలలు, ఇంకొక హాస్పిటల్లో ఇంకొక 4-5 నెలలు, అలాగా 4-5 హాస్పిటల్ తిరిగితే ప్రతి హాస్పిటల్లో మనకు ఒక 30,000-40,000 అవుతుంది. అవన్నీ కలిపితే ఒక ఐవీఎఫ్ సైకిల్తో ఈక్వల్. ఐవీఎఫ్లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, మొడాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ సింపుల్ ఐవీఎఫ్ చేస్తాము. ఆ అమ్మాయి ఎగ్స్, హస్బెండ్ వీర్యం కణాలు రెండు ఒక దగ్గర పెట్టిన దాన్ని ఐవీఎఫ్ అంటాం. అది చాలా సింపుల్ మొడాలిటీ. దానికి ఒక 60-70 వేల కన్నా ఎక్కువ ఖర్చు కాదు చేయడానికి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్సీ చేస్తాము. అలా పెడితే ప్రెగ్నెన్సీ రాదేమోనని అలా అండాశయాల్లోకి భర్త వీర్యం కణాలు డైరెక్ట్గా ఇంజెక్షన్ చేయడాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం. ఇక్సీ చేయటం వల్ల ఇంకొక 20,000 అదనంగా ఖర్చు అవుతుంది. అలాగా ఒక బేసిక్ ఐవీఎఫ్ నుండి ఇక్సీ, పిక్సీ, ఇంకా పీజీటీ అని అసలు బేబీకి ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎంబ్రియోకి అని, ప్రెగ్నెన్సీ రిపీటెడ్గా ఇంప్లాంట్ అవ్వట్లేదు అని తెలుసుకోవడం కోసం పీజీటీ టెక్నాలజీ కూడా చేయించుకుంటాం. అది చేస్తే ఇంకొక ₹1,00,000 అదనంగా వస్తాయి. మనకు అవసరమైన దాన్ని బట్టి మనకు అవసరమైన మొడాలిటీస్ చేయించుకోవడం వల్ల మన కాస్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. సో అస్సలు ఎక్స్పెన్సివ్ అని ఈ రోజుల్లో ఒక సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఒక సెవరీ బంగారం కొనుక్కోవడానికి మనకి 50-60 వేలు అవుతుంది. సో ఒక 2 సెవరీలు బంగారపు గొలుసు మన మెడలో వేసుకోలేదు అనుకుంటే మన ఒళ్ళో మన బేబీ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద ఇన్ఫర్మేషన్, ఈ అపోహలన్నీ తీసేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.